వాస్తవానికి పార్టీగా సిపిఎంఎల్ రామచంద్ర కేజీ రామచంద్ర గారు మాట్లాడారు. నా ఉద్దేశం కూడా రాజకీయాలు ఏవైనప్పటికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది చాలా బాగా ఉందనేటువంటి మాట్లాడుతున్న ఈ సందర్భంలో ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతున్నదని 1-4 సార్లు మొత్తుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కనీసమైనటువంటి హక్కుల్ని, అంటే జైల్లో ఉన్నప్పటికీ కూడా చాలామంది మర్డర్లు చేసి మొన్న నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ ఆగస్టు సందర్భంగా బయటకు వచ్చిన సందర్భం ఉన్నది. రాజకీయంగా ఈ సమాజం మారాలా లేక సమాజంలో మారేటటువంటి సమాజానికి మద్దతు తెలపాలా అనేటువంటి తెలిపినటువంటి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కనీసం అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ ముక్త్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ముక్త్ అనేది ఒకదానితో ముగించేటట్లేదు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ సర్ వచ్చింది మన దగ్గరికి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీంట్లో ఎవరికి ఎట్లా పౌరసత్వం అనేది అర్థం కానటువంటి విషయం ఉన్నది. ఎవరిని ఎట్లా నిరూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక లెఫ్ట్ పార్టీలనే కాదు, ప్రతిపక్షాలనే కాదు, మొత్తం ప్రశ్నించే సమాజాన్నే లేకుండా చేసేట వైపుగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వెళుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నది. నిన్ననే ఆయన ఎవరు భరత్ భూషణ్ తివారీ 26-28 ఏళ్ల కుర్రాడు. ఆయన అసలు ఎన్కౌంటర్ అని చెప్పిన తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఆయన మా ఇంటి దగ్గరికి రావటానికి వీల్లేదు, మీరు ఇక్కడికి రాకండి, మీరు మాతో మాట్లాడే అవసరం లేదు, మా మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు అని అనేక రకాల మాట్లాడుతున్నటువంటి వీడియో కనపడుతున్న సందర్భంలో ఆయన తన చేతిలో ఉండే రివాల్వర్ను పారేసి నేను సరెండర్ అవుతున్నా అని చెప్పిన మరుసటి రోజు ఎన్కౌంటర్ అయ్యింది అని చెప్పడం అంటే ఎంత పచ్చిగా, ఎంత నగ్నంగా. ఇంతకుముందు కేజీఆర్ గారు అన్నట్టు రాజ్యాంగం అంటున్నాం, కానీ రాజ్యాంగాన్ని వాళ్ళు అసలు అంతగా మాట్లాడుతున్నటువంటి, అంతగా ఆచరణలో పెడుతున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఆయనకు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కు పోతే ఆ దగ్గర భోజ్పురి జిల్లాలో ఆయన మీద ఒక్కటి కూడా క్రైమే లేదట. అసలు ఆయన సామాజిక విషయాల పట్ల, సమాజంలో జరిగేటువంటి అనేక ఆందోళనలకు సంబంధించిన విషయాల పట్ల మాట్లాడే మనిషిగా ఉండేటటువంటి ఆయన కనీసం ఒక క్రైమ్ రిపోర్ట్ కూడా లేనటువంటి మనిషిని నిలువున కాల్చిపారేసి ఎంత దుర్మార్గం కొనసాగుతుందనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతున్నది. అట్లా ఇక్కడ మన ప్రభుత్వం అయితే, మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ చాలా మాట్లాడింది. అసలు 6 వాగ్దానాలు కాదు, 7వ వాగ్దానం కూడా మేము ఇస్తున్నామని మాట్లాడినటువంటి వీళ్ళు అసలు ఇప్పుడైతే మళ్ళీ కేసీఆర్ ఎట్లా నడుస్తుందో ఇప్పుడు అట్లే నడుస్తుంది. మీటింగ్కు అభ్యంతరాలే, ర్యాలీకి పర్మిషన్ లేదు, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం మాట్లాడితే పర్మిషన్ లేదు. ఆ నరేంద్ర మోడీ ఏదైతే తీసుకొచ్చినటువంటి కోడ్స్ ఉన్నాయో వాటికి సరిగ్గా అదే రూల్స్ మన రాష్ట్రం అమలు చేస్తాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని మాట్లాడుతున్న ఒక వర్షన్ నడుస్తున్న సందర్భంలో అది రాకూడదు అంటే ఒక కొత్త నమూనా అనేటువంటిది వాళ్ళు గతంలో చేసినప్పటికీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాకూడదు అంటే అవి ఆ నమూనాల్ని మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు చేయాలి. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 4 చట్టాలు మధ్యప్రదేశ్లో ఎట్లా అమలు చేస్తాడో అక్కడ కోడ్స్ ఇక్కడ అట్లా అమలు చేసే పరిస్థితి ఉన్నది. అక్కడ నరేంద్ర మోడీ చెప్పి ఈ రాష్ట్రంలో ఒడ్లు కొంటలేరా మీరు అని మాట్లాడితే, నరేంద్ర మోడీ ఎంత చెప్తే అంతే కొంటామని మాట్లాడితే ఏమిటి నీ దగ్గర ఉన్న విషయం? నువ్వు మాట్లాడింది ఏంటి? నీట్ పరీక్ష కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను అనేది ప్రతి విషయంలో ఏమాత్రం తేడా లేకుండా పరిపాలిస్తున్నటువంటి స్థితి అనేది ఈరోజు కనపడుతున్నది. వాస్తవంగా ప్రజల కోసం, ఒక ప్రజాస్వామ్యం కోసం పోరాడినటువంటి మనుషుల్ని జైళ్ళలో పెట్టి 17 సంవత్సరాలైనా కనీసం ములాఖతులు లేకుండా, మాట్లాడకుండా, మేము ఇంతకుముందే ఉట్టిగా కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు అసలు ఛార్జ్షీట్ వేయకుండానే సంవత్సరాలు 30 ఏళ్ళు దానికి పైకోర్టు ఏమనదు, సుప్రీంకోర్టు ఏమనదు, ఎవరు ఏమనరు. బెంగాల్లో అయితే 27.5 లక్షల మంది మాకు ఓటు హక్కు లేదు, మాకు అన్ని కాగితాలు ఉన్నాయి, మీరన్నా మాట్లాడండి సుప్రీంకోర్టు చెప్తే ఎలక్షన్లు అయినాక చూద్దామంటే, ఎలక్షన్లు అయినాక సుప్రీంకోర్టు చూడటం ఏంటి? అంటే ఒక మనిషి 100 తప్పులు చేసినా తప్పించుకొని ఉన్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధి తప్పించుకోవడానికి వీలు లేదని మాట్లాడతారే.
మరి అట్లాంటిది 27 లక్షల మంది మాకు పత్రాలు ఉన్నాయే, మాకు ఓటు హక్కు కల్పించండి అంటే ఎన్నికలైన తర్వాత డిఫరెన్స్ చూసిన తర్వాత దాన్ని మేము మాట్లాడతామంటే ఎంత రాజకీయ కోణంలో ఈరోజు కోర్టులు కానీ చట్టాలు కానీ అన్నీ కూడా ఏమైనా మనం ఈరోజు సిఎల్సి పెట్టినటువంటి ఈ రాజకీయ ఖైదీల విడుదల కోసం అనేటువంటిది నిజంగా భావాలు ఏమున్నా ఏమి లేకపోయినా కనీసమైనటువంటి ప్రజాస్వామిక లక్షణాలని ప్రజాస్వామిక భావాల్ని అమలు చేసేటటువంటి దృక్పథం కలిగినటువంటి ఉండాలి కదా. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఏమిటి అనేటువంటిది చెప్పేటప్పుడు ముందటి మనిషి సంగతి కూడా నువ్వు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఎవరినో విడవటం కాదు, ప్రజాస్వామ్యంకు ఒక మర్డర్ చేసి వ్యక్తిగతంగా దేనికోసమో ప్రయోజనం చేసినటువంటి విషయం కాదు. ఒక సమాజం పట్ల ఒక బాధ్యతగా ఆయన దృష్టిలో ఏదైనా కావచ్చు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు రాజ్యం అనేటటువంటిది పూర్తిగా అణిచివేతకు పూనుకుంటుందో దానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయడానికి శాయశక్తుల మనం అందరం కూడా కృషి చేయాలి. దానికోసం ఆచరణ కొనసాగించాలి. ఆ ఆచరణలో మేము కూడా అగ్రభాగాన ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.